శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుజ స్తంభన గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు నుంచి జనవరి 21వ తారీఖు మధ్యలో కుజగ్రహం కర్కాటక రాశి యందు సంచరిస్తూ అదే రాశిలో సుమారుగా 93 రోజులు ప్రయాణం చేసి వక్ర గమనంలో తిరిగి మనకి జనవరి 21న వక్ర గమనంలో మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. మళ్ళా మిథున రాశి నుంచి తిరిగి ఏప్రిల్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి రుజుగతిలో ప్రవేశించడం జరుగుతుంటుంది. అంటే మొత్తం ఇంచుమించుగా మనం ఈ కుజుడు కర్కాటక రాశిలో ఉండగా ఏర్పడబోయే ఫలితాలు వివిధ రాశుల మీద ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని మాత్రమే ఈ వీడియోలో తెలుసుకుందాం. దాని తర్వాత జనవరి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు మిథున రాశిలో ఉన్నప్పుడు ఏ ఫలితం ఇస్తాడన్నది అది ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. అయితే పర్టికులర్గా ఇప్పుడు ఈ కుజగ్రహం గురించి కర్కాటక రాశిలో ప్రవేశించగా పర్టికులర్గా వీడియో చేయడానికి ఏంటంటే, సాధారణంగా కుజుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారడానికి 40 నుంచి 45 రోజులు తీసుకోవడం జరుగుతుంటుంది. అయితే ఇది ఇంచుమించుగా ఈ 93 రోజుల ప్రయాణంలో మరి ఇదే రాశిలో కుజుడు వక్రించి నెమ్మదిగా వెనక్కి వెళ్ళడం, ఏ గ్రహం అయినా సరే వక్రించే ముందు రుజుమార్గంలోకి వెళ్ళే ముందు ఒక విధంగా స్టడీగా ఉంటాయి. అయితే కుజుడు ప్రత్యేకంగా కొన్ని రోజులు ఏమాత్రం మూమెంట్ లేకుండా ఒకే పాయింట్లో కొన్నాళ్ళ పాటు ఉండడం జరుగుతుంటుంది. సో ఎక్కువ రోజులు ఒకే రాశిలో ఉండడం కూడా ఒక విధంగా కుజ స్తంభన అని చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా ఆర్థిక మ్యాథమెటికల్ సంబంధించినటువంటి పాయింట్. కేవలం మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కుజుడు అక్టోబర్ 20వ తారీఖున పునర్వసు 4వ పాదంలో ప్రవేశించి డిసెంబర్ 6, 7 తారీఖులో వక్ర గమనం పొందడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్. అంటే డిసెంబర్ 6వ తారీఖున కుజుడు వక్ర గమనంలోకి వెళ్తాడు. ఆ వక్ర గమనంలోకి వెళ్తూ మళ్ళీ నెమ్మదిగా ఈ పుష్యమి పునర్వసు 4వ ఇలా వెనక్కి వెళ్తూ తిరిగి జనవరి 21 నాటికి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. మరి ఈ కర్కాటక రాశిలో ఉన్న 93 రోజుల్లో మరి కుజుడు ఎటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అని పరిశీలించినప్పుడు కర్కాటక రాశికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇది కుజునికి నీచ క్షేత్రం. అంటే కుజుడు ఆ రాశిలో నీచపడి ఉంటాడంటే ఒక విధంగా బలహీనపడి ఉంటాడు. సో దాంతోపాటుగా మరి ఈ కుజుడికి మెయిన్ మనకున్నటువంటి సుపీరియర్ ప్లానెట్స్లో అంటే మనకి భూమికి దగ్గరగా ప్రయాణించే గ్రహం ఇంచుమించుగా కుజగ్రహం, దానికి బాగా వెనకాదల గురుగ్రహం, దానికి వెనకాల బాగా వెనకాల చివరిగా శనిగ్రహం ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి కుజుడు భూమికి దగ్గరగా ఉండడం వల్ల మనకి భూమి మీద అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రజానీకం మీద కుజుడు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి అలాగే ఈ కుజునికి గురువుకి శనికి ఉన్నటువంటి సంబంధాన్ని కూడా మనకి ఈ గ్రహాల ప్రభావం ఈ మానవాళి మీద పడడం జరుగుతుంటుంది. మరి ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశిలో సంచరించగా శని అష్టమ స్థానంలో సంచరించడం అన్నది అంటే ఇద్దరికీ కూడా షష్టాష్టకాలు రావడం జరిగింది. అంటే కుజుడు కర్కాటక రాశిలో ఎన్ని రోజులు ప్రయాణించినా ఎవరికి అభ్యంతరం లేదు. కానీ శనికి 6వ స్థానంలో కుజుడికి శని అష్టమ స్థానంలో ప్రయాణించడం అన్నది చాలా వరకు జాతకుల మీద ఈ ప్రభావం చూపుతుంది. అలాగే దేశం యొక్క పరిస్థితులు కూడా చాలా వరకు ఎక్కువగా ఇబ్బందికర పరిస్థితులు దేశ పరిస్థితులు కూడా చాలా వరకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. సో ఇది ఎక్కువగా మరి ప్రజా సమస్యలు, అలాగే పోలీసు వ్యవస్థ యొక్క స్ట్రగులు, అలాగే భూములకు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు, ఇవన్నీ మరి ఈ గోచార రీత్యా జరుగుతుంటాయి. అయితే గురువుకి కుజునికి అర్ధకోణ దృష్టి ఏర్పడటం వల్ల
చాలా వరకు కుజుడు మరి మంచి ఫలితాలు ఇవ్వడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. సో ఏదైనా మొత్తం మీద ఈ కుజుడు సంచరిస్తున్నటువంటి ఈ 90 రోజులు 93 రోజులు సుమారుగా, అంటే పంచాంగాన్ని బట్టి మరి వాళ్ళు పంచాంగకర్తలు వేసిన లెక్కలను బట్టి కొద్దిగా అటు ఇటు మారచ్చు. మనం తీసుకున్న పంచాంగం ప్రకారం ఈ 93 రోజుల్లో వివిధ రాశుల మీద కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని తెలుసుకుంటూ చివరిగా మరి కుజగ్రహానికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమస్యలకి ఏ విధమైన పరిహారం చేయాలన్నది కూడా ఈ వీడియో చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశి వారికి కుజుడు ధనస్థానంలో 93 రోజులు దీర్ఘకాలంగా సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే మనకి అక్టోబర్ 20 నుంచి జనవరి 21 మధ్యలో మరి ప్రస్తుతం మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి కుజుడు కర్కాటక రాశిలో నీచ స్థితికి వెళ్ళడం జరుగుతుంది. అటువంటి కుజుడు తిరిగి మళ్ళా జనవరి 21న మిథున రాశిలోకి ప్రవేశించి ఏప్రిల్ 2 వరకు అదే రాశిలో సంచరిస్తాడు. అయితే మనం ప్రస్తుతం అక్టోబర్ 20 నుంచి జనవరి 21 మధ్యలో కుజుడు ధనస్థానంలో సంచరించడం వల్ల ఎస్పెషల్లీ మిథున రాశి వారికి ధనయోగం అద్భుతంగా ఏర్పడుతుంది. ముఖ్యంగా కుజుడు యొక్క కారకత్వాలు భూములు, స్థిరాస్తులు, ధైర్యంగా చేపట్టినటువంటి ఏ కార్యక్రమం అయినా కుజుడు కారకత్వం వహిస్తూ ఉంటాడు అన్నమాట. కుజుడు బలం ఉంటేనే జాతకుడు ధైర్యంగా ఏదైనా పని చేయడం కానీ, ధైర్యంగా పోరాడడం కానీ, ఏదైనా గృహం కట్టుకోవాలన్నా, కొనాలన్నా, భూమి కొనాలన్నా కుజబలం ఉంటేనే అది సాధ్యమవుతుంది. కుజబలం లేనినాడు జాతకుడు ఏదో ఒక స్థలం కొంటే నిరంతరం అది ఎవడన్నా కబ్జా చేస్తాడా, ఎవడన్నా ఆక్రమిస్తాడని భయంతోనే బతుకుతూ ఉంటాడు. అదే కుజబలం ఉన్నవాడు ఎంత దూరంలో ఎన్ని స్థలాలు ఉన్నా నిర్భయంగా ఉంటాడో. సో అందువలన అటువంటి కుజుడు ధనస్థానంలోకి రావడం వల్ల భూముల ద్వారా జాతకుడికి ఆదాయం లభిస్తుంది. గతంలో జాతకుడు కొన్న స్థిరాస్తి విపరీతంగా రేటు పెరగడం వల్ల అది ఫిజికల్గా చేతికి ధనం రావచ్చు, లేదంటే ధనం పెరిగిందన్నటువంటి సంతోషం కూడా వచ్చే అవకాశం ఉన్నది. అలాగే షష్టాధిపతి ధనస్థానం అంటే ఒక విధంగా ఇది అద్భుత యోగం మాట. 6వ స్థానాధిపతి నీచ స్థితిలో కుటుంబ స్థానంలో ఉండడం వల్ల ఒక విధంగా భారీ మొత్తంలో చేస్తున్నటువంటి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అది భూములు కొనుక్కొని కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అవ్వచ్చు, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నవాళ్ళు, మీడియేటర్ రంగంలో ఉన్న వాళ్ళకి అధిక మొత్తంలో రుణం లభించే అవకాశం ఉన్నది. సో ఇది పాజిటివ్గా ఉంది. అయితే కుటుంబ సంబంధించిన విషయాల్లో ఇతరుల జోక్యం వల్ల అయితేనే, కుటుంబంలో ఒకరి యొక్క ప్రవర్తన వల్ల, వారి యొక్క యాటిట్యూడ్ వల్ల కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది. అంటే ఏ విషయంలో విభేదాలు వస్తాయి అంటే ఆర్థిక సంబంధించిన విషయాల్లో, ఏదైనా అప్పు తీర్చే విషయంలో, ఆస్తి పంచుకునే విషయంలో, కుటుంబ సభ్యుల యొక్క బాధ్యత తీసుకునే విషయంలో ఖచ్చితంగా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చి అవి చాలా వరకు చిన్న సమస్య పెద్దదయ్యే అవకాశం ఉన్నది. అలాగే మరి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు లాంటివి ఏమన్నా ఉంటే ఈ గొడవల కారణంగా కుటుంబ సభ్యుల మధ్య ఏకత్వం లేకపోవడం వల్ల వాయిదా పడే అవకాశం ఉన్నది. ముఖ్యంగా భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉన్నటువంటి శనితో ఈ కుజ శనుల యొక్క షష్టాష్టక స్థితి జాతకుడికి ఉద్యోగ సంబంధించిన విషయంలో అనుకోకుండా సడన్మైనటువంటి మార్పు రావచ్చు. లేదంటే మీ తండ్రి గారు లేదా తాతగారి యొక్క ఆరోగ్య విషయంలో ఏదైనా ఇబ్బంది రావడం జరిగే అవకాశం ఉన్నది. ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి రావడం కూడా ఈ స్థితి మనకి చెబుతుంది. అయితే మరి కుజుడు
అర్ధకోణ దృష్టితో కుజుణ్ణి వీక్షించడం వల్ల పెద్దల సహకారంతో కానీ భగవంతుడి సహకారంతో కానీ కుటుంబ సభ్యుల మధ్య ఉండే అభిప్రాయ భేదాలు చాలా వరకు సమసిపోయే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనప్పటికీ కూడా మరి ఈ మిథున రాశిలో ఉన్నవాళ్ళు పౌరుష పదజాలంతో దూషించకుండా ఏదైనా పొరపాటు జరిగినప్పుడు దాన్ని చాలా వరకు మౌనంగా ఉండడం కానీ సర్దుబాటు దూరంలో వెళ్తే ఎటువంటి ఇబ్బంది కూడా వచ్చే అవకాశం లేదు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ కుటుంబ విషయాల్లో మౌనం వహించి మీ పని మీరు చేసుకుంటూ పోతే 100% అది మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఎవరి జాతకంలోనైనా వాడు ఖచ్చితంగా ఉద్యోగంలో అభివృద్ధి చెందాలన్నా, వ్యవసాయ వ్యాపారాల్లో పోటీని ఎదుర్కొని నిలబడాలన్నా, ఒక సాధారణ స్థాయిలో జీవనాన్ని ప్రారంభించి ఉన్నత స్థాయికి ఎదగాలంటే కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలన్నమాట. సో అందువలన కుజుని యొక్క అనుగ్రహం కోసం మరి 2 విధాలుగా మనం కుజుని యొక్క అనుగ్రహం పొందడం వచ్చు. ఒకటి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంగళవారం ఎప్పుడన్నా సరే కుజుడికి మంగళవారం నాడే పరిహారం చేయడం వల్ల అది కలిసి వస్తుంది. మరి మంగళవారం రోజు ఒక 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి బెల్లం పానకంతో అభిషేకం చేయడం వల్ల ఖచ్చితంగా కుజుని యొక్క పరిహారం జరుగుతుంది. మరి ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నవారు కుజుని యొక్క అనుగ్రహం కోసం మరి కుజగ్రహ జపం, కుజగ్రహ హోమం చేయవలసి ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి అంటే మనకి కృత్తికా నక్షత్రం వచ్చిన రోజు సుబ్రహ్మణ్య స్వామి కంటే కృత్తికా నక్షత్రం అనేది అగ్ని నక్షత్రం, దానికి అగ్ని అధిదేవత. ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహానికి ఆలయంలో పాలతో అభిషేకం చేయడం వల్ల ఖచ్చితంగా కుజునికి సంబంధించినటువంటి సమస్త దోషాలు పరిహారం అయ్యే అవకాశం ఉన్నది. అది ఒక విధంగా మనకి ఒక గ్రంథంలో బాగా మండుతున్నటువంటి నిప్పులని పాలతో ఆర్పడం వల్ల కుజదోషం లాంటిది పరిహారం అవుతుందని. అంటే కుజుడు అగ్నితత్వ గ్రహం. మరి ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశి అనే పాల సముద్రంలో సంచరిస్తున్నాడు. అందువల్ల మరి మంటల్ని అంటే నిప్పుల్ని ఇది పాలతో ఆర్పడం వల్ల మరి కుజుడు శాంతించే అవకాశం ఉంటుంది. సో అలాగే మరి హనుమాన్ శక్తికి కారకుడు, ఒక విధంగా కుజగ్రహానికి సాక్షాత్ స్వరూపమైనటువంటి హనుమంతుడు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల మంగళవారం రోజు హనుమాన్ ఆలయంలో తమలపాకులు మాల స్వామికి అలంకరించాలి. అంటే ఏ విధంగా అలంకరించాలి? 108 తమలపాకులు, లెక్కతో సంబంధం లేదు. ఈ దండ ఎంత మీరు చేయగలిగితే ప్రతి ఆకు మీద సింధూరంతో శ్రీరామ అని రాసి దాన్ని మాలగా తయారు చేసి మరి ఆంజనేయ స్వామికి హారంగా సమర్పించడం వల్ల మరి స్వామికి అనుగ్రహం లభిస్తుంది. మరి ఇంకా చాలా చిట్కా రెమెడీ లాంటిది ఏంటంటే మరి చిన్ని కృష్ణుడికి అంటే కృష్ణ దేవాలయంలో కృష్ణుడికి వెన్న నైవేద్యంగా పెట్టడం వల్ల 100% కుజదోష పరిహారాలు. అంటే కుజదోష పరిహారం లేదు, కుజుడు దోషం అంటే కుజుడు పరిహారం చేసుకోవడం వల్ల కుజదోషం అది పెళ్ళికి సంబంధించింది కుజదోషమే కాదు. ఒక జాతకుడు చెడు అలవాట్లు ఉన్నా వాడికి కుజదోషం ఉన్నట్టే. రోజు మందు తాగుతున్నాడు, కుజదోషం ఉన్నట్టే. ఊరికి అందరినీ ఏడిపిస్తున్నాడు, అమ్మాయిని ఈవిటేజింగ్ చేస్తున్నాడు, చైన్ స్నాకింగ్ చేస్తున్నాడు, అది కూడా కుజదోషమే. పిక్ పాకెట్ చేస్తున్నాడు, కుజదోషమే. ఇంట్లో డబ్బులు పట్టుకుపోతున్నాడు, కుజదోషమే. అందువల్ల కేవలం వివాహానికి సంబంధించింది కాదు, ఈ కుజదోషం ఉన్నవాళ్ళు
ఇటువంటి పనులు చేస్తూ ఉంటారో, అంటే ఏదైతే పోలీసు వాడు పట్టుకుంటే జైల్లో వేస్తారో అవన్నీ కూడా, ఆ నేరాలన్నీ కూడా కుజదోషానికి సంబంధించినవే. కాబట్టి మరి ఈ కుజదోషం ఉన్నవాళ్ళు ఈ విధమైన పరిహారం చేయడం వల్ల ఇంకా బాగా, అంటే రోజు ఒక 8 రౌండ్లు గ్రౌండ్లో స్పీడ్గా మరి పరిగెత్తడం వల్ల కూడా కుజదోషం పరిహారం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.